ఈయన పాదయాత్ర చేసేవాడు. పాదయాత్ర అంటే మన కళ్ళ ముందు తిరిగి ఎక్కడ పడితే అక్కడ ఎవరైనా చంపాలనుకుంటే అక్కడ చంపేస్తారు, లేదా హత్య ప్రయత్నాలు అక్కడ జరుగుతాయి. కానీ అన్నకి అదృష్టం ఏంటంటే విఐపీ లాంచ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఎక్కడ సీసీ కెమెరా లేని చోట, ఒక్క ఆధారం కూడా లేని చోట కోడికత్తి అటాక్ జరిగింది. అన్న అదృష్టం ఏంటంటే అండి, అన్నకి ప్రాణాపాయం లేని హత్య ప్రయత్నాలు జరుగుతాయి. అసలు ఈ వర్డ్కే కొత్తగా ఉంటుంది, కానీ ప్రాణాపాయం ఉండదు. ఎందుకంటే చిన్న గీత అది ప్రాణాపాయం కాదు. ఈ రోజు కూడా దెబ్బ అది ప్రాణాపాయం కాదు, కానీ హత్యా ప్రయత్నం. ఒక హత్యా ప్రయత్నం అంటే ఇప్పుడు మీరు చూడండి, అలిపిరిలో నారా చంద్రబాబు నాయుడు గారి హత్యా ప్రయత్నం జరిగింది. బాంబు పెడితే ఆ పేలిన ఆ తాకిడికి ఏదైతే కారులో 16 అడుగులు ఎత్తి గిరిపోయిందంటండి. అంటే కారులోనే చంద్రబాబు నాయుడు గారు అమాంతం 16 అడుగులు ఎత్తి లేచిపోయాడు మనిషి. 16 అడుగులు ఎత్తికి కారుతో పాటు లెగిసి కింద పడి ఆ దెబ్బలో రక్త గాయాలు, ఆ రక్త గాయాలతో మనం చూసాం ఆ ఫోటోలు, మీ అందరూ చూసే ఉంటారు. మొత్తం ఇదంతా బ్లడ్, ఒళ్ళంతా బ్లడ్, అది హత్యా ప్రయత్నం. మొత్తం ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది ఆ రోజున. ఆయన బ్రతకడం అంటే నిజంగా ఈ రాష్ట్రం చేసుకున్న అదృష్టం చెప్పాలి. హత్యా ప్రయత్నం అంటే అది. హత్యా ప్రయత్నం నుంచి బయటపడడం క్షేమంగా అంటే అది. చూడండి రక్తాలు చూడండి అంటే మొత్తం ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయాయి ఆ రోజున. హత్యా ప్రయత్నం నుంచి బయటపడ్డం అది.